హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేకే బ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి అయితే ఒక స్పాట్కి వచ్చాము. ముందుగా మనం అయితే పొయ్యిని సిద్ధం చేసుకుందాం. ఏం చేద్దాం గైస్, కవర్ చేసుకుంటాడు. గాయస్ మనం అయితే ఫస్ట్ ఉల్లిగడ్డలు తరుముకోవాలి. yes you cut it. మేమైతే 5 ఉల్లిగడ్డలు తీసుకొని తరుముకుంటున్నాం. చూసి నేర్చుకో కళ్యాణ్, ఇదే పరిస్థితి కట్టేయండి కూడా కళ్యాణ్. ఉల్లిగడ్డ వచ్చి విధంగా దూరం పెట్టుకుందాం. కానీ ఉల్లిపాయ తరుముకున్న ఉల్లిపాయ లవకుమారి మన డైలాగ్ చెప్పు నీకోసం. ఉల్లిగడ్డ చుంకుంచుకో ఏదో చెప్పు. మనం అయితే తరుముకున్న ఉల్లిగడ్డలు ఈ విధంగా చేసుకోవాలి. చెప్పాలా? ఉల్లిగడ్డ చేతిలో చూపించుకుంటే చెప్పాలి. పైకి లేదు చూడండి గాయ్స్, తెల్లగా ఉన్నాయి. అదుకుంటే గ్రీజ్ అవుతుంది. సినిమా తీసేటప్పుడు మనకి కంట్రోల్ పెట్టుకుంటే అయిపోద్ది. మనం నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు కూడా తరుముకోవాలి. గైస్ పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా తరుముకోవాలి. మంచిగా ఒక డైలాగ్ చెప్పా గైస్, మీరు కూడా డైలాగ్ చెప్పురా. చేతిలో పట్టుకొని చెప్పాలి. ఇది చెప్పాను, మీరు కూడా ఒక వెకేషన్స్ ఉన్నప్పుడు మంచిగా వెళ్ళండి, మాలాగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఎంజాయ్మెంట్ ఎప్పుడు రాదు ఫ్రెండ్స్. మనం కాలేజ్ లైఫ్ లో చేయాలి ఎంజాయ్. నాతో కట్ చేపిస్తాను ఇవి వీడియో అని పిలిచారు గైస్. ఇక హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పించుకుంటారు నాతో. ఇదే గైస్ ప్రమోషన్ కోసం వచ్చాను. మా షార్ట్ ఫిల్మ్ చూడండి, ద గేమ్ ఈజ్ రిలీజ్ ఆన్ టుడే. ట్రైలర్ రిలీజ్ అయిందని చెప్పురా గైస్. ట్రైలర్ రిలీజ్ అయింది, జల్దీనే మన సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే వెళ్ళి జల్దీ వాచ్ ఎవరు ఎందుకు ఎటు పెట్టినాం కదా ఇట్లా మంచిగానే వస్తుంది కానీ యాంగిల్స్. ఎమ్మి ఎమ్మి yes pets ఎమ్మి ఎమ్మి బేబీ. గాయస్ మేమైతే కిలో చికెన్ తెచ్చుకున్నాం గాయస్. దీనికి మేము 2 ప్యాకెట్ల పెరుగు వేసుకున్నాం. ఓకే గాయస్ కిలో చికెన్కి మనం సరిపడే కారం వేసుకోవాలి. కొంచెం సరిపడే అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ ముక్కకి మసాలా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూడరా లవకుమార్ వస్తుంది గైస్. కలుపు మంచిగా చికెన్ మ్యాగ్నేషన్ తీసుకోవాలి. ఉర్రకుండా కలుపు అదే ఇప్పుడు అలాంటి ఇంటికి లేపు, మొత్తం ముక్కలు లేపు తెలియపెట్టి కొంచెం నీట్గా మొత్తం దాన్ని చేసిన ఏదో ఫీల్ అవుతాను దాంట్లో. తెలుసు నాకేం ఫీల్ అవుతాను. కీలగారా తమ్ముడు ఎంగదా దాని ముక్కలు మంచి కలుపు. ఈ చేతి నుంచి స్టార్ట్. అట్లా కలిపిన చికెన్ని కాసేపు పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. ఎంజాయ్ పండగ. మన పర్ఫార్మెన్స్ పెట్టి స్పాన్సర్లు మనకి మనీ ఇస్తారు.
ఇవి పిల్ల పుచ్చ ముచ్చట్లు మనకు వద్దు గాయస్, ఏదైనా చేస్తే డిగ్నిటీగా ఉండాలి. మ్యాన్ పేరు ఏం పేరు, ఇన్స్టా ఐడి దొరికితే కామెంట్ చేయండి అంట. బోరామంటారా బాబు? మంచి మామితో పోయి వేరే ఛానల్ పెడతాయి అంట చూడు. అట్లా అంటాను వారా, అట్లా మామ. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, డైలాగ్ చెప్పరాదు. నెక్స్ట్ ఎలా నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ చెప్తే మాట్లాడుతున్నాను. అట్లాంటి అయ్యే ప్రాసెస్ గురించి. మనం అయితే మంట మండాలంటే లావు కరెక్ట్ కష్టమైతే ఫస్ట్ దాన్ని వాటి చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్స్, దిస్ ఇస్ ద బేసిక్. No. పెట్టు గైస్ గిన్నె ఎరుకుం ఫ్రీడమ్ ఆయిల్. చిక్కడి ఆయిల్ తోటి ఇంత పెద్ద వంట. ఉల్లిగడ్డకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎరుకుం. ఉల్లిపాయ మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫస్ట్ లైట్ గా. ఏం చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్. ఇలా ఎన్నెన్నో న్యూ ఇయర్ చెప్పుకోవాలి. ఇలాగే ఎన్నెన్నో రీల్ చేస్తుండాలి మీకోసం. మీరుంటే నేనున్నా, నేనుంటే మీరున్నా. గోల్డెన్ కలర్ వస్తున్నాయి గైస్. వాడాలా చాలా రైస్ మనం ఫస్ట్ బాస్మతి రైస్ సరిగ్గా కట్టుకోవాలి. ఎందుకంటే మనం తినే కాబట్టి మళ్ళీ రైస్ ఇవర్ దాకా అంటే చెప్పవచ్చు గైస్. ఓకే కానీ బాస్మతికి వాడుకోవాలి. వేసే చాలా హ్యాపీగా చాలు కానీ ఒక నిజాన్ని వాళ్ళు తెలియదు సీక్రెట్ అయిందని. గిల్లా కళ్యాణ్ సందులో పెట్టుకో. ఓకే విడిచి మంచిగా ఒక ముక్క, ఒకటి లెగ్, ఒకటి పెద్ద పీస్, ఒకటి లెగ్, ఒకటి వేరే పీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే లెగ్ పెద్ద పీస్ స్టార్ట్. వేసి ఇంకొని పట్టుకొని వేసి ఇంకొన్ని కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం లైట్ కొత్తిమీర వేసి మీరు తీసుకోవాలి. మసాలా బస్ అలా ఫస్ట్ వేసేసి మాట్లాడమ్మా. ఓకే తెలుసు ఇంకోటి కట్ చేసారికి వాడడం అసలు పైన ఏదో తప్పదు 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా కొంచెం వేయాలి కాకపోతే. ఓకే వదిలి వేసుకుంటా. ఓకే బస్ డన్. ఓకే గిన్నె తీసి పెట్టిగా. ఓకే అది మంట ఎక్కువైపోయింది. ఒక సైడ్ మంట ఎక్కువైంది. అది ఏం చేయమంట బొగ్గులు పెట్టి ఇప్పుడు ఓకే గైస్ స్టార్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.